ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికన్ డాలర్కు రష్యా, చైనా గట్టిగా దెబ్బ కొట్టాయి. రీసెంట్గా ఈ రెండు దేశాల మధ్య 24-25 ఫినాన్షియల్ ఇయర్కు గాను ఇన్ టోటల్ $260 బిలియన్ ట్రేడ్, ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 21 లక్షల కోట్ల రూపాయల ట్రేడ్ జరుగుతుందని రెండు దేశాలు అనౌన్స్ చేశాయి. అయితే ఇంత భారీ మొత్తంలో జరిగిన అంతర్జాతీయ వ్యాపారంలో ఒక్క అమెరికన్ డాలర్ కూడా ఉపయోగించకుండా ఈ ట్రాన్సాక్షన్స్ ఆల్రెడీ ఇనిషియేట్ చేశారు. ఇప్పుడు ఈ విషయమే ప్రపంచ దేశాల్లో హాట్ టాపిక్గా మారింది. వరల్డ్ వైడ్గా దాదాపు అన్ని కంట్రీస్ మధ్య జరిగే ఇంటర్నేషనల్ ట్రేడ్ అమెరికన్ డాలర్లో జరుగుతుంది. ఇదంతా మనందరికీ తెలిసిందే. దీంతో అన్ని దేశాలు డాలర్స్ని ఫారెన్ కరెన్సీ రిజర్వ్ తప్పనిసరిగా చేసుకోవాల్సిన పరిస్థితి. ఈ సిచ్యువేషన్ని అడ్వాంటేజ్గా తీసుకుని అమెరికా తన కరెన్సీని ఒక ఆయుధంగా ఇప్పటి వరకు మార్చుకుంది. తన మాట వినని వారిపై ఆర్థిక ఆంక్షలు విధిస్తోంది అమెరికా. అందుకే ప్రపంచంలో అమెరికా డామినేషన్ నడుస్తూ వచ్చింది. అమెరికా చెప్పిందే వేదం. అమెరికా హుకుం చేస్తే అందరూ వినాల్సిందే, లేకపోతే లేని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పైగా అమెరికా ప్రభుత్వం తీసుకునే తప్పుడు నిర్ణయాల వల్ల డాలర్ విలువ తగ్గిపోతే ఆ నష్టాన్ని ఏ తప్పు చెయ్యని మిగతా ప్రపంచ దేశాలు భరించాలి. బట్ ఇప్పుడు పరిస్థితులు మొత్తం మారబోతున్నాయి. అమెరికా తీరుతో విసిగిపోయిన కొన్ని దేశాలు, ముఖ్యంగా ఫాస్టెస్ట్ డెవలపింగ్ ఎకానమీస్ బ్రిక్స్, అమెరికన్ డాలర్కు ఆల్టర్నేటివ్గా లోకల్ కరెన్సీలో లేదా అందరికీ అంగీకారమైన కొత్త కరెన్సీలో బిజినెస్ డీల్స్ చేయాలని ముందడుగు వేశాయి. ప్రపంచంలో సూపర్ పవర్ అమెరికా, అత్యంత బలమైన మిలిటరీ పవర్, పెద్ద ఆర్థిక వ్యవస్థ అన్నీ అమెరికా సొంతం. మరి అలాంటి అమెరికాని ఈ బ్రిక్స్ దేశాలు ఎలా ఎదుర్కొంటాయి? ఇది సాధ్యమేనా? ఈ ప్లాన్ సక్సెస్ కావాలంటే ఇండియా ఎందుకు కీలకం? ఈ ప్రశ్నలకు సమాధానం ఇవాల్టి వ్యూలో. వెల్కమ్ టు ద వ్యూ. నేను రూపా ఇందుకూరి. అమెరికా చేతిలో ప్రపంచ దేశాలన్నీ మొత్తం కీలుబొమ్మల్లా ఆడుతున్నాయి. అమెరికాకు ఈ ఆధిపత్యం ఎవరిచ్చారు? అమెరికా ఒక సూపర్ పవర్గా ఎలా ఎదిగిందో ఒక్కసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత యుద్ధంలో ఓడిపోయిన దేశాలు నాశనం అయిపోతే గెలిచిన దేశాలు దివాలా తీశాయి. ముఖ్యంగా యుద్ధంలో నేరుగా పాల్గొన్న రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ ఈ గెలిచిన దేశాల ఖజానాలు ఖాళీ అయ్యాయి. ఇక్కడ అమెరికా నేరుగా యుద్ధంలో పాల్గొనలేదు. అందుకే అమెరికాకు పెద్దగా నష్టం జరగలేదు. వరల్డ్ వార్ II టైంలో బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా దేశాలకు భారీగా అప్పులిచ్చింది అమెరికా. అయితే ఈ దేశాలు తమ బంగారం అమెరికాకు ఈ అప్పులు తాకట్టు పెట్టి తీసుకున్నాయి. యుద్ధం తర్వాత అప్పటి వరకు ప్రపంచంలో బలమైన ఎకానమీగా ఉన్న బ్రిటన్ కూడా కుప్పకూలిపోయింది. దీంతో అప్పులు తీర్చలేని పరిస్థితి. పైగా యుద్ధంలో నాశనమైన ప్రాంతాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తిరిగి రీబిల్డ్ చేసుకోవాలి. దీనికోసం మరింత డబ్బు అవసరం. ఇలాంటి టైంలో అమెరికా వద్ద మాత్రమే అందరికీ అప్పు ఇవ్వగలిగేంత డబ్బు ఉంది. కానీ అమెరికా అప్పటికే ఈ దేశాలన్నింటికీ భారీగా అప్పులు ఇచ్చింది. అయితే ఈ టైంలో అమెరికా అందరికీ కావాల్సినంత అప్పు ఇస్తాం, కానీ ప్రపంచంలో దేశాలన్నీ తమ కరెన్సీ అదే అమెరికన్ డాలర్లో మాత్రమే వ్యాపారం చేయాలండి. దీనికి బేస్ వాల్యూ తన వద్ద ఎంత బంగారం ఉందో దాని విలువ సమానంగా డాలర్లు ప్రింట్ చేసిస్తాం అని అమెరికా చెప్పింది. అప్పుడు ప్రపంచ ఎకానమీ సంక్షోభంలో ఉంది. అన్ని దేశాల కరెన్సీలు ఆల్ టైమ్ లో వాల్యూలో ఉన్నాయి. దీంతో అమెరికా చెప్పిన దానికి అందరూ అంగీకరించాల్సి వచ్చింది. అందుకే ప్రపంచంలో ప్రతి దేశం కూడా తన ఖజానాలో ఫారెన్ రిజర్వ్స్ పేరుతో అమెరికన్ డాలర్లు నిల్వ చేసుకుంటాయి, లేదా అమెరికాకు అప్పు ఇచ్చి సెక్యూరిటీ బాండ్స్ కొనుగోలు చేస్తాయి. ఇక అప్పటి నుంచి అన్ని దేశాలు సరుకు ఎగుమతి, దిగుమతుల కోసం అమెరికన్ డాలర్లను మాత్రమే ఉపయోగిస్తున్నాయి. గత 2 దశాబ్దాల నుంచి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అనే స్విఫ్ట్ ట్రాన్సాక్షన్ ద్వారా డాలర్లలో పేమెంట్ జరుగుతోంది. ఓకే, ఇంతవరకు అంత బానే ఉంది. కానీ అమెరికా తన డాలర్ బలాన్ని ప్రపంచాన్ని శాసించేందుకు మిస్యూజ్ చేయడం మొదలుపెట్టింది. ముఖ్యంగా 1916, 1970s రష్యా, అమెరికా మధ్య కోల్డ్ వార్ జరిగింది. అప్పటి నుంచి రష్యాపై, రష్యా మిత్ర దేశాలపై ఆర్థిక ఆంక్షలు విధిస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్, రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతోంది. ఈ వార్లో ఉక్రెయిన్, అమెరికా ఆలే. అందుకే రష్యాకు వ్యతిరేకంగా అమెరికా చాలా స్ట్రిక్ట్ శాంక్షన్స్ పెట్టింది. రష్యాతో ఎవరు బిజినెస్ చేయకూడదని, అలా చేస్తే ఆ దేశాలపై కూడా శాంక్షన్స్ విధిస్తామని చెప్పింది. అందుకే రష్యా నుంచి చాలా తక్కువ ధరకే ఇండియాకు పెట్రోల్ లభిస్తుంటే దాని పేమెంట్ డాలర్స్లో చేయలేని సిచ్యువేషన్. సేమ్ కేస్ మిడిల్ ఈస్ట్లో ఇరాన్ది కూడా. అమెరికా మిత్ర దేశాలైన సౌదీ అరేబియా, ఇజ్రాయెల్కు ఇరాన్ వ్యతిరేకం కాబట్టి ఇరాన్పై కూడా అమెరికా శాంక్షన్స్ విధించింది. అమెరికాకు పోటీగా చైనా చాలా వేగంగా ప్రపంచంలో మరో సూపర్ పవర్గా ఎదగాలని చూస్తోన్న టైం అది. పైగా అమెరికాకు మిత్రదేశమైన తైవాన్ను ఆక్రమించుకోవాలని చైనా ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తోంది. త్వరలోనే అది జరుగుతుందని అంతర్జాతీయ నిపుణులు కూడా చెబుతున్నారు. అలా చైనా తైవాన్పై దాడి చేస్తే అమెరికా చైనాపై కూడా ఆర్థిక ఆంక్షలు విధిస్తుంది. అంతెందుకు, రీసెంట్గా ఇరాన్లోని చాబహార్ పోర్ట్ ఆపరేషన్స్ అండ్ డెవలప్మెంట్ కోసం 10 సంవత్సరాల వరకు ఇండియా డీల్ చేసుకుంది. ఇది చూసిన అమెరికా ఇండియాపై కూడా ఆంక్షలు విధిస్తామని హెచ్చరిస్తోంది.
ఇలా అమెరికా చాలా దేశాలపై చాలా కాలంగా ఆంక్షలు విధించింది. తన డాలర్ పవర్తోనే అమెరికా ఇలా చేయగలుగుతోంది. ప్రపంచంలోని ఆర్థిక నిపుణులు ఇలా చేయడం తప్పు అని చాలాసార్లు హెచ్చరించారు. అందుకే ఫర్ ద ఫస్ట్ టైం 2001లో పాపులర్ ఎకానమిస్ట్ అండ్ గోల్డ్మాన్ సాక్స్ చైర్మన్ జిమ్ ఓనెల్ అమెరికన్ డాలర్ డామినేషన్కు చెక్ పెట్టేందుకు ఒక ఐడియా సజెస్ట్ చేశాడు. ప్రపంచంలోని ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్ అయిన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా కలిసి జతకట్టాలని, ఈ దేశాలు డాలర్కు పోటీగా ఒక ఆల్టర్నేటివ్ కరెన్సీలో వ్యాపారం చేస్తే డాలర్ పెత్తనం క్రమంగా ప్రపంచంలో ఉండదని చెప్పారు. ఈ 4 దేశాల టీంకు ఆయన బ్రిక్ అని పేరు పెట్టారు. అయితే ఈ ఐడియాపై 2006లో ఈ 4 దేశాలు యునైటెడ్ నేషన్ మీటింగ్ సందర్భంగా కలిసి చర్చలు చేశాయి. కానీ పెద్దగా ఇంప్లిమెంటేషన్స్ ఏవీ జరగలేదు. అయితే 2008లో ప్రపంచంలో ముఖ్యంగా అమెరికా మ్యాసివ్ ఎకనామిక్ రెసెషన్ వచ్చింది. ఈ దెబ్బకు అమెరికా డాలర్ విలువ భారీగా పడిపోయింది. ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ నష్టాన్ని భరించాల్సి వచ్చింది. ఇక్కడ అమెరికా డాలర్ సమస్యకు విరుగుడు ఉండాల్సిందేనని 2009లో ఈ బ్రిక్ దేశాలు సమావేశమయ్యాయి. ఆ తర్వాత మళ్ళీ 2010లో ఈ టీంలో సౌత్ ఆఫ్రికా కూడా వచ్చి చేరింది. దీంతో ఈ 5 దేశాలు కలిసి బ్రిక్స్గా ఏర్పడ్డాయి. సో ప్రపంచంలో ఇంటర్నేషనల్ ట్రేడ్లో మోర్ దాన్ 80% ట్రేడ్ డాలర్లోనే జరుగుతుంది. అందుకే బ్రిక్స్ దేశాల ప్రైమ్ టార్గెట్ డీ-డాలరైజేషన్, అంటే ప్రపంచంలో అమెరికన్ డాలర్ ఉపయోగాన్ని తగ్గించడం. ఈ దేశాలు వీలైనంతగా తమ లోకల్ కరెన్సీలోనే వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాయి. ప్రపంచంలోని 42% పాపులేషన్, 25% ల్యాండ్ ఈ 5 దేశాల్లోనే ఉంది. బ్రిక్స్ ఇంపార్టెన్స్ గమనించి ఆ తర్వాత 23 దేశాలు ఈ కూటమిలో చేరేందుకు అప్లికేషన్ పెట్టుకున్నాయి. ఇప్పుడు 2024లో బ్రిక్స్లో యూఏఈ, ఇరాన్, ఇథియోపియా, ఈజిప్ట్ చేరాయి. సౌదీ అరేబియా కూడా త్వరలో చేరబోతున్నట్టు అనౌన్స్మెంట్ కూడా చేసింది. అండ్ కమింగ్ టు 2015లో బ్రిక్స్ దేశాలు ప్రపంచ బ్యాంక్ సహకారంతో న్యూ డెవలప్మెంట్ ఇండెక్స్ ఏర్పాటు చేసుకున్నాయి. కానీ అసలు ఒక కామన్ కరెన్సీ ఏర్పాటు చేయడంలో ఇంతవరకు బ్రిక్స్ దేశాలు సక్సెస్ కాలేదు. అమెరికా ఆంక్షల కారణంగా రష్యా నుంచి డిస్కౌంటెడ్ రేట్స్పై ఇండియా క్రూడ్ ఆయిల్ కొంటోంది. ఈ పేమెంట్ కొంత రూపీస్లో, కొంత రష్యన్ కరెన్సీ రూబెల్స్లో చేస్తోంది. అంతేకాదు, ఇండియా యూఏఈ నుంచి కొంటున్న క్రూడ్ ఆయిల్ పేమెంట్ ఇండియన్ రూపీస్లోనే చేయడానికి కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ చేసుకుంది. అయితే రష్యా చైనా కరెన్సీ యాన్స్లో ట్రాన్సాక్షన్స్ చేయాలనుకుంటోంది. దీనికి కారణం అమెరికా తర్వాత గ్లోబల్ వైడ్గా 6 to 8% ఇంటర్నేషనల్ ట్రేడ్ చైనా కరెన్సీలోనే జరుగుతుంది. పైగా 2023లో రష్యా, చైనా మధ్య $240 బిలియన్ ట్రేడ్ జరిగింది. ఈ ట్రేడ్లో 90% ట్రాన్సాక్షన్స్ చైనా యువాన్ కరెన్సీలోనే జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా చైనా ఎక్కువ ఎక్స్పోర్ట్స్ చేస్తుంది కాబట్టి డాలర్కు బదులు చైనా కరెన్సీలో వ్యాపారం చేయాలని రష్యా చేత చెప్పిస్తోంది చైనా. కానీ అలా చేస్తే అమెరికా బారి నుంచి తప్పించుకుని మళ్ళీ చైనా చేతిలో చిక్కుకున్నట్లు అవుతుందని ఇండియా భావిస్తోంది. ఎందుకంటే ఆల్రెడీ ఇండియాకు చైనాకు బార్డర్ ఇష్యూస్ ఉంటూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో బ్రిక్స్ కోసం ఒక కామన్ కరెన్సీ ఏర్పాటు చేయడం కష్టం. డాలర్కు ఆల్టర్నేటివ్గా యూరోప్ దేశాలు 1989 నుంచి ఒక కామన్ కరెన్సీ తీసుకురావాలని ప్రయత్నించి 10 ఏళ్ల తర్వాత 1999లో యూరో కరెన్సీ తీసుకొచ్చాయి. అది కూడా మరో 3 ఏళ్లు కరెన్సీ ప్రింట్ కాలేదు. కేవలం యూరోపియన్ యూనియన్ దేశాలు అకౌంటింగ్ కోసమే ఉపయోగించేవారు. ఆ తర్వాత 2002లో యూరో కరెన్సీ ప్రాక్టికల్గా వర్కౌట్ అయింది. యూరో కరెన్సీ వల్ల యూరోపియన్ దేశాల మధ్య వ్యాపారం పెరిగింది. ఆర్థిక పరిస్థితి కొంతవరకు ఇంప్రూవ్ అయింది. సో ఇప్పుడు ఇదే మోడల్ బ్రిక్స్ దేశాలు ఫాలో అవుతున్నాయి. కానీ ఇండియా, చైనా మధ్య ఫ్రెండ్షిప్ బలపడితే తప్ప బ్రిక్స్ కరెన్సీ ప్లాన్ వర్కౌట్ కాదని ఎకానమిస్ట్ జిమ్ ఓనెల్ ఒపీనియన్. చైనా, అమెరికా ఆధిపత్యానికి సవాల్ విసరాలన్నా, అమెరికా దాటికి తట్టుకుని రష్యా తన ఎకానమీని నిలుపుకోవాలన్నా ఇండియా సపోర్ట్ వాళ్ళకు తప్పనిసరి. ఇండియా సపోర్ట్ లేకుండా అది జరిగే పని కాదు. అందుకే చైనా, ఇండియా తమ శత్రుత్వం పక్కన పెట్టి సేమ్ పేజ్లోకి రావాల్సిన అవసరం ఉందంటోంది. ఈ దిశగా ఈ మధ్య చైనా అడుగులు కూడా వేస్తోంది. ఇండియాలో తన అంబాసిడర్ని మే 2024లో పంపించింది. బోర్డర్లో చైనా మిలిటరీ వెనక్కు తగ్గేందుకు చర్చలు కూడా ఆల్రెడీ కొనసాగుతున్నాయి. అండ్ నెక్స్ట్ స్టెప్, అమెరికన్ డాలర్పై డిపెండెన్సీ తగ్గించుకునేందుకు చైనా, ఇండియా తమ ఖజానాలోని డాలర్స్ని అమ్మేసి బంగారం నిల్వలు పెంచుకుంటున్నాయి. కొత్తగా ఏర్పాటు చేయబోయే బ్రిక్స్ కరెన్సీకి గోల్డ్, యురేనియం, ఇరిడియం లాంటి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వాల్యూనే ఆధారంగా ప్లాన్ జరుగుతోంది. బ్రిక్స్ ఎకానమీ మాస్టర్ ప్లాన్ సక్సెస్ కావాలంటే ఏషియన్ జైంట్స్ అయిన ఇండియా, చైనా మధ్య పొలిటికలీ, ఎకనామికలీ టైస్ మంచిగా ఉండాలి. అండ్ ఇన్ కంక్లూజన్, మన ఆర్బీఐ మాజీ గవర్నర్ సుబ్బారావు చెప్పినట్లు బ్రిక్స్ కామన్ కరెన్సీ వచ్చేంత వరకు ఇండియా తనతో వ్యాపారం చేసే అన్ని దేశాలతో రూపీస్లో ట్రాన్సాక్షన్ చేయాలి. యూరోని ఎగ్జాంపుల్గా తీసుకుని బ్రిక్స్ కరెన్సీ కోసం చాలా లాంగ్ ప్రిపరేషన్ అవసరం. వరల్డ్లో భవిష్యత్తులో అమెరికా లాగా ఒకే సూపర్ పవర్ ఉండదు. ఒక మల్టీపోలార్ పవర్ వరల్డ్ రెడీ అవుతోంది.
కొత్త ప్రపంచంలో అన్ని దేశాల మధ్య ట్రేడ్, సైన్స్, కల్చరల్ పార్ట్నర్షిప్ ఉంటుంది. ఇలాంటి మంచి ఫ్యూచర్ త్వరలోనే రావాలని కోరుకుందాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. జియోపొలిటికల్ ఇష్యూస్ పై మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడే ద బిగ్ టీవీ న్యూస్ ఛానల్.